గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన మరుసటి రోజే జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణితో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జైల్లో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. కాగా కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వంశీపై మొత్తం 11 కేసులు నమోదు చేసి వేధించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కేసుల కారణంగానే ఆయన సుమారు 4.5 నెలల పాటు విజయవాడ జైల్లో ఉండాల్సి వచ్చిందని వారు దుయ్యబడుతున్నారు. 14 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలపై అక్రమ కేసులు, దాడుల కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం కూడా జరిగింది. ఇందులో వల్లభనేని వంశీ ఒకరు. అటుపై చంద్రబాబు, లోకేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం వంశీ అనేక నేరాలకు, అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడినట్లుగా 11 కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరం అవుతారు అన్న సమాచారం చక్కర్లు కొడుతోంది. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే వంశీని జైల్లో పెట్టిందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.